వెల్కమ్ టు మెగా 9 టీవీ. ఇండస్ట్రీలోకి నటుడిగా ఎంట్రీ ఇవ్వాలంటే అందం ఉండాలి, మంచి హెయిర్ స్టైల్ ఉండాలి, సిక్స్ ప్యాక్ బాడీ ఉండాలి అని అనుకునే వాళ్ళందరికీ అలాంటివేమీ లేకున్నా టాలెంట్ ఉంటే చాలు విజయం మిమ్మల్ని వరిస్తుంది అని ప్రూవ్ చేశాడు సౌబిన్. బట్టతల, వయసు పైబడిన వాళ్ళ ఉండే ముఖం, పళ్ళ మధ్య గ్యాప్, ఎవరైనా ఇలాంటి వారిని హీరోగా అనుకుంటారా? కానీ సౌబిన్ చేసిన సినిమాలన్నీ కూడా సూపర్ డూపర్ హిట్. ఫ్యాన్స్ ఆయన అందానికి కాదు, పర్ఫార్మెన్స్కి ఫిదా అయ్యారు అని అనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే సౌబిన్ ఇప్పటి వరకు ఎన్ని సినిమాలు చేసినా రాని ఫేమ్ ఒక్క సాంగ్తో సంపాదించుకున్నాడు. ఈ సాంగ్తో గత 3 రోజులుగా సౌబిన్ పేరు సోషల్ మీడియాలో ఓ రేంజ్లో వైరల్ అవుతుంది. దీంతో అసలు ఎవరు ఇతను, అతని బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. సూపర్ స్టార్ రజనీకాంత్ లేటెస్ట్ మూవీ కూలీ. లోకేష్ కనకరాజ్ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో అక్కినేని నాగార్జున, ఉపేంద్ర, అమీర్ ఖాన్ వంటి పాన్ ఇండియా స్టార్స్ నటిస్తున్నారు. రజనీ సినిమా అంటే ఓ హైప్ ఉండాలనే ఉద్దేశంతో లోకేష్ మూవీ నుంచి మోనికా అనే స్పెషల్ సాంగ్ కోసం బుట్టబొమ్మ పూజా హెగ్డేని దింపాడు. ఏ స్పెషల్ సాంగ్ లో అయినా హీరోయినే హైలైట్. ఆమె అందాలు, ఎక్స్ప్రెషన్స్, స్టెప్స్ చూడడానికే ప్రేక్షకులు వస్తారు. కానీ మోనికా సాంగ్ లో పూజానే డామినేట్ చేశాడు సౌబిన్. ఆమె అందం కన్నా సౌబిన్ డాన్స్ కు, ఎనర్జీకి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఈ ఒక్క సాంగ్ తోనే సౌబిన్ ఓవర్ నైట్ స్టార్ గా మారిపోయారు. మలయాళంలో సౌబిన్ అందరికీ తెలుసు, కానీ తెలుగు, తమిళంలో ఈ సాంగ్ తో ఫేమస్ అయ్యాడు సౌబిన్. సౌబిన్ ఫ్యామిలీది ఫిలిం బ్యాక్గ్రౌండ్. సౌబిన్ తండ్రి ఎన్నో హిట్ మలయాళ సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేశారు. తండ్రిని చూసి సౌబిన్ కూడా ఇండస్ట్రీలోకి రావాలని అనుకున్నాడు. అయితే హీరోగా మాత్రం కాదు, చీఫ్ అసోసియేటెడ్ డైరెక్టర్ అవ్వాలన్నది అతని డ్రీమ్. ఈలోపు దొరికిన క్యారెక్టర్స్ చేస్తూ వచ్చాడు. అయితే ప్రేమ మూవీతో అతని దశ తిరిగిపోయింది. నివిన్ పౌలి, సాయి పల్లవి జంటగా నటించిన ఈ మూవీలో పీటీ మాస్టర్ గా ఆయన క్యారెక్టర్ అందరికీ బాగా కనెక్ట్ అయింది. ఆ తర్వాత వచ్చిన కుంభలంగి నైట్స్ తో నటుడిగా తనను తాను ప్రూవ్ చేసుకున్నాడు. ఆ తర్వాత వరుస అవకాశాలు క్యూ కట్టాయి. నటుడిగానే కాకుండా హీరోగా కూడా సినిమాలు చేయడం స్టార్ట్ చేశాడు. ఇక ఈయన అకౌంట్ లో హిట్లుగా నిలిచిన రోమాంచం, మంజుమల్ బాయ్స్ సినిమాలు సౌబిన్ ను తెలుగు వారికి కూడా దగ్గర చేశాయి. ఈ దశాబ్దంలో 100 గ్రేటెస్ట్ యాక్టర్స్ లో సౌబిన్ ఒకరు అని ఓ ఎంటర్టైన్మెంట్ పోర్టల్ చెప్పడం అందుకు నిదర్శనం. ఓవైపు వరుస అవకాశాలతో బిజీగా ఉంటూనే మరోవైపు మెగాఫోన్ పట్టాడు సౌబిన్. ఆయన డైరెక్ట్ చేసిన ఫస్ట్ మూవీ పరవ. క్రికెట్ నేపథ్యంలో ఇద్దరు ఫ్రెండ్స్ మధ్య సాగే స్టోరీ ఇది. ఈ సినిమా కొన్ని థియేటర్స్ లో 100 రోజులు ప్రదర్శించారంటే ఈ మూవీ ఎంత హిట్ అయిందో తెలుస్తుంది. నిర్మాతగాను తొలి ప్రయత్నంలోనే సూపర్ హిట్ కొట్టాడు సౌబిన్. స్వీయ నిర్మాణంలో ఆయన నటించిన సర్వైవల్ థ్రిల్లర్ మంజుమల్ బాయ్స్ మలయాళ సినీ చరిత్రలోనే అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన రెండో సినిమాగా నిలిచింది. ఇక వాలెట్టి మూవీలో ఒక కుక్కకు వాయిస్ ఓవర్ ఇచ్చాడు. మమ్ముట్టి, మోహన్ లాల్ నుంచి ఫహద్ ఫాసిల్, దుల్కర్ సల్మాన్ వరకు మలయాళ హీరోల సినిమాల్లోకి కీ రోల్ ప్లే చేసిన సౌబిన్ అంబిలి వంటి కొన్ని సినిమాల్లో హీరోగా కూడా అలరించారు. ఓటీటీ ద్వారా ఇతర భాషల్లోనూ ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకున్నారు. ఈ మధ్యనే ప్రావింకుడు షాపుతో ఆడియన్స్ ముందుకొచ్చిన సౌబిన్ కూలీలో తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ తో కలిసి నటించే ఛాన్స్ కొట్టేశాడు. ఎలాంటి ఫలితం ఆశించకుండా పని చేసుకుంటూ వెళ్లడమే సౌబిన్ నైజం. ఈయనది లవ్ మ్యారేజ్. జమీర్ జాహీన్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి ఓ కొడుకు ఉన్నాడు. చిన్న చిన్న పాత్రలు చేస్తూ కెరీర్ ను స్టార్ట్ చేసిన సౌబిన్ ఇప్పుడు ఇండస్ట్రీలో స్టార్ గా కొనసాగుతున్నారు. ఇక లేటెస్ట్ గా కూలీ సినిమాతో తనలోని మరో టాలెంట్ ను ప్రేక్షకులకు చూపించి ఫిదా చేశారు. ఇప్పటి వరకు తన వైవిధ్యమైన నటనతోనే మెప్పించిన సౌబిన్ ఇప్పుడు మోనికా సాంగ్ తో తనలోని డాన్సర్ ను బయటకు తీసుకొచ్చారు. ఈ పాటలో పవర్ఫుల్ మూవ్స్ తో సౌబిన్ అద్దరగొట్టేశాడని చెప్పొచ్చు. ఈ వయసులో ఇంత ఎనర్జెటిక్ గా డాన్స్ చేయడం అంటే అంత ఆషామాషి విషయం కాదు. ఆ గ్రేస్ కానీ, హావభావాలు కానీ నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. తొలిసారిగా ఈ సినిమాలో చేసిన ఉర్రు తొలగించే డాన్స్ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా అయింది. మోనికా సాంగ్ తో నిజంగానే మ్యాజిక్ చేసి సౌబిన్ ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడు. ఈ 41 ఏళ్ల సౌబిన్ మలయాళ దర్శకులు కూడా సౌబిన్ లోని డాన్సర్ ను ఇప్పటి వరకు గుర్తించలేదు. ఆ క్రెడిట్ లోకేష్ కనకరాజ్ కొట్టేశాడు. మరి ఈ సినిమాలో ఇంకెన్ని మెస్మరైజింగ్ ఎలిమెంట్స్ ఉంటాయో అన్నది మాత్రం తెలియాలంటే ఆగస్ట్ 14 వరకు వెయిట్ చేయాల్సిందే.